అఖిల్‌ని ఈ రేంజ్‌లో చూడాలి అని ఫ్యాన్స్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి లెనిన్ ఆ వెయిట్‌కి ఆన్సర్ ఇచ్చిందా? నేను ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో చూసా. అక్కడ విజిల్స్, అరుపులు, ఆడియన్స్ రియాక్షన్ చూసాక ఒక విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. ఆడియన్స్ లెనిన్ హిట్ అవ్వాలి అని కాదు, అఖిల్ సక్సెస్ అవ్వాలి అని జెన్యూన్‌గా కోరుకుంటున్నారు. మూవీ ఇన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని లాగిపెట్టి కొట్టేయండి. దెబ్బకి గంట షేక్ అయిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ నుంచి ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్ స్టార్ట్ అయ్యాక థియేటర్ మొత్తం అరుపులతో మారుమోగిపోయింది. అవి ఫోర్స్డ్ విజిల్స్ కావు, జెన్యూన్ ఎగ్జైట్మెంట్. చాలా రోజుల తర్వాత అఖిల్కి ఇలాంటి రెస్పాన్స్ చూడడం నిజంగా బాగా అనిపించింది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ని కంప్లీట్గా వరల్డ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేశాడు. విలేజ్ సెటప్, పొలిటికల్ అట్మాస్ఫియర్, క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్ ఇవన్నీ పేషెన్స్తో ఎస్టాబ్లిష్ చేశాడు. అందుకే ఫస్ట్ హాఫ్ పేస్ కొంచెం స్లోగా అనిపించినా ఎక్కడ బోర్ కొట్టలేదు. భాగ్యశ్రీ బోర్సే గురించి చెప్పాలి అంటే హానెస్ట్లీ లవ్ ట్రాక్ అస్సలు బోర్ కొట్టలేదు. దానికి మెయిన్ రీజన్ రైటింగ్ కాదు, భాగ్యశ్రీ ఎక్స్ప్రెషన్స్. అండ్ అఖిల్ అండ్ భాగ్య పేర్ స్క్రీన్ మీద చాలా క్యూట్గా చూపించారు. చిన్న మూమెంట్స్ అయినా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. లవ్ ట్రాక్ని ఫోర్స్డ్గా కాకుండా న్యాచురల్గా ఫ్లో అయ్యేలా ప్రజెంట్ చేశారు. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్. సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరో, హీరోయిన్, శివాజీ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరికీ ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ డిజైన్ చేశారు. ఎవరు జస్ట్ స్క్రీన్ ఫిల్ చేయడానికి వచ్చినట్టు అనిపించదు. ఎస్పెషల్లీ శివాజీ. వామ్మో ఏం క్యారెక్టర్ రా బాబు. హీరో తర్వాత నేను ఎక్కువగా ఎంజాయ్ చేసింది శివాజీ క్యారెక్టర్ని. ఒక స్టేజ్లో అయితే సినిమాని తన షోల్డర్స్ మీద క్యారీ చేస్తున్నాడు అనిపిస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఆ కామ్ ఇంటెన్సిటీ సింప్లీ అవుట్ స్టాండింగ్. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి సపరేట్గా చెప్పాలి. స్క్రీన్ మీద ప్రతి రూపాయి కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫ్యాంటాస్టిక్గా వర్క్ చేసింది. సెట్స్, లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని సినిమా స్కేల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లాయి. విజువల్స్ చాలా రిచ్గా కనిపిస్తాయి. కానీ సాంగ్స్ విషయానికి వస్తే ఒక్క పాట కూడా థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండిపోయే రేంజ్లో లేదు. సిచ్యువేషన్లో వర్క్ అయిన ఆల్బమ్గా మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇంకా అఖిల్ పర్ఫార్మెన్స్కి వస్తే డెఫినెట్లీ అఖిల్ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఇది ఒకటి. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఆ సీన్స్లో యాక్టింగ్ కొంచెం తెలిసిపోతుంది. అయినా ఓవరాల్గా చూస్తే అఖిల్ని ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా ప్రజెంట్ చేసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా వెళ్తుంది, కానీ ఇంటర్వెల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ప్యూర్ గూస్ బాంబ్స్. ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ కట్, థియేటర్లో ఒక్కసారి కంప్లీట్ సైలెన్స్, ఆ తర్వాత విజిల్స్. అది ఇంటర్వెల్ అంటే. ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్లాస్ట్. డైరెక్టర్ అక్కడ నుంచి బ్రేక్సే వదిలేశాడు. మెయిన్ విలన్స్ ఎవరు, వాళ్ళ మోటివ్ ఏంటి, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ వెనుక ఉన్న నిజమేంటి, ఒక్కొక్కటి లేయర్ బై లేయర్ రివీల్ చేస్తూ ఉంటాడు. ఒక ట్విస్ట్ అయిపోయింది అనుకునే లోపలే ఇంకో లేయర్ ఓపెన్ చేస్తాడు. అది సెటిల్ అవ్వగానే మళ్ళీ ఇంకో రివీల్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే. డైరెక్టర్ స్క్రీన్ ప్లేని చాప్టర్స్ లాగా డిజైన్ చేశాడు. ఒక ట్విస్ట్ రివీల్ అయింది అనుకునే లోపలే ఇంకో లేయర్ ఓపెన్ చేస్తాడు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని కంప్లీట్గా గెస్సింగ్ మోడ్లో పెట్టడంలో స్క్రీన్ ప్లే డామినేట్ చేస్తుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్లు, రివీల్ మీద రివీల్, ఎక్కడ ఇంట్రెస్ట్ డ్రాప్ అవ్వకుండా నరేషన్ని క్యారీ చేశాడు. అదే లెనిన్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నాకు పర్సనలీ బాగా నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే కురుక్షేత్రం రిఫరెన్స్. జస్ట్ డైలాగ్ కోసమే ఆ రిఫరెన్స్ని యూజ్ చేయలేదు. కంప్లీట్ స్క్రీన్ ప్లేని చాప్టర్స్ లాగా డివైడ్ చేసి క్యారెక్టర్ ఆర్క్స్ని కూడా కురుక్షేత్రం స్ట్రక్చర్కి కనెక్ట్ చేశారు. ఆ డీటెయిలింగ్ అబ్జర్వ్ చేసే డైరెక్టర్ రైటింగ్ మీద ఎంత క్లారిటీతో వర్క్ చేశాడో అర్థమవుతుంది. సీన్స్ గురించి మాట్లాడితే కొన్ని ప్లేసెస్లో రైటింగ్ కొంచెం కన్వీనియంట్గా రాసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇలా జరగాలి కాబట్టి ఇలా రాశారు అనే ఫీలింగ్ కొన్ని సీన్స్లో వస్తుంది. కానీ ఆ సీన్స్ ఎగ్జిక్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల పెద్ద మైనస్గా అనిపించదు. ఇప్పుడు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. మూవీ అయితే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, స్క్రీన్ ప్లే కూడా స్ట్రాంగ్గానే ఉంది, అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, ట్విస్ట్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ ఆడియన్స్ని ఎమోషనల్లీ కనెక్ట్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్లో ఆ ఇంపాక్ట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మనం క్యారెక్టర్స్ని అడ్మైర్ చేస్తాం, కానీ వాళ్ళతో ఎమోషనల్లీ ట్రావెల్ అయ్యే ఫీలింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్సెప్ట్ ప్రీ క్లైమాక్స్. అక్కడ వచ్చే ఒక ఎమోషనల్ సీన్, వామ్మో ఆ సీన్ ఇప్పటికీ మైండ్ నుండి పోవట్లేదు. మూవీలో చెప్పినట్టే ఇది వైలెంట్ యాక్షన్ స్టోరీ కాదు, వైలెంట్ లవ్ స్టోరీ. ఆ ఒక్క సీన్ చూసిన తర్వాత ఆ డైలాగ్కి యాక్చువల్ మీనింగ్ అర్థమవుతుంది.
సినిమా అయిపోయిన తరువాత ఫైట్స్ కన్నా ఆ ఎమోషనల్ మూమెంటే ఎక్కువ గుర్తుండిపోతుంది. ఓవరాల్గా లెనిన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేసే సినిమా. సాంగ్స్ వీక్గానే ఉన్నాయి, కొన్ని కన్వీనియంట్ అండ్ వీక్ సీన్స్ ఉన్నాయి. ఎమోషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా వర్కౌట్ అయ్యి ఉంటే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్లాక్స్, ఎక్స్ప్లోజివ్ సెకండ్ హాఫ్, ట్విస్ట్ అండ్ రివీల్స్, శివాజీ క్యారెక్టర్, ప్రొడక్షన్ వాల్యూస్, అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కలిసి థియేటర్ ఎక్స్పీరియన్స్ని చాలా ఎంగేజింగ్గా మార్చేస్తాయి. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూసిన రెస్పాన్స్ బట్టి చెప్పాలి అంటే ఆడియన్స్ జెన్యూన్గా అఖిల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ప్రతి రియాక్షన్లో కనిపిస్తుంది. అఖిల్ ఫ్యాన్స్కి ఇది కంపల్సరీ థియేట్రికల్ వాచ్. న్యూట్రల్ ఆడియన్స్కి కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ డ్రామాస్ ఇష్టమైతే లెనిన్ డెఫినెట్లీ మిస్ చేయకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్లో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూ కోసం సినిమా పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.